హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా రియాజ్ సలీం ఈయన వీడియోసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఎవరు ఈ రియాజ్ సలీం? తను అమ్మాయా లేక అబ్బాయా? అబ్బాయే అమ్మాయిలాగా వీడియోస్ చేస్తున్నాడా అనే డౌట్ అందరిలోనే ఉంది. రియాజ్ సలీం నిజంగానే గేనా? తన తల్లిదండ్రుల వల్ల తను ఇలా తయారయ్యాడా? రియాజ్ని ప్రేమించి మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఇలాంటి విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీకు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాకెంతో మోటివేషన్ గాను సపోర్ట్ గాను ఉంటుంది. రియాజ్ సలీం అలియాస్ రియా ఇతను 1997 అక్టోబర్ 14న కేరళలోని కొల్లం అనే ఒక ఊర్లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి సలీం, తల్లి హసీనా. ఇతనికి సమీరా అనే ఒక అక్క కూడా ఉంది. రియాజ్ తండ్రి కహిదార్లోని ఒక బస్ స్టాప్ దగ్గర చిన్న టీ షాప్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా టీ షాప్ ద్వారా నెలకు 4,000 రూపాయలు సంపాదించగా ఇంటి రెంటకి 2,000 పోగా మిగిలిన 2,000ను ఇంటి ఖర్చులకు, టీ షాపుకి పెట్టుబడిగా ఉపయోగించుకునేవారు. ఇదిలా ఉంటే రియాజ్కి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి వాళ్ళ అక్క బట్టలు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవాడు. అలా రియాజ్ బిహేవియర్ చూసిన చుట్టుపక్కల వాళ్ళు రియాజ్ని 0.5 అని పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఏడిపించేవారు. చదువుల్లో చురుగ్గా ఉన్న రియాజ్ చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్ళాలి, వాటిలో నటించాలి అని చాలా ఆసక్తి చూపించేవాడు. అయితే తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ముందుగా బాగా చదివి మంచి జాబ్ సంపాదించి ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచించాలి అనుకున్నాడు. ఇక స్కూల్ చదివేటప్పుడు కూడా రియాజ్ ఎక్కువగా అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతోనే ఆడుకుంటూ అబ్బాయిలకు దూరంగా ఉండేవాడు. దీంతో రియాజ్ని తేడాగాడని, అమ్మాయి లక్షణాలతో అబ్బాయి బాడీలో పుట్టాడని తరచూ ఏడిపించడంతో ఇక మీదట స్కూల్కి వెళ్ళకూడదు అనుకున్నా కానీ వాళ్ళ అమ్మ మాత్రం బలవంతం చేస్తూ పంపిస్తూ ఉండేది. ఇక అలా రోజురోజుకి కొడుకు బిహేవియర్లో మార్పులు రావడంతో ఒకసారి రియాజ్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెక్ చేయించగా చెక్ చేసిన డాక్టర్ రియాజ్లోని అమ్మాయిల హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని, దానివల్ల తను కాస్త అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడని, ఇలాంటి వాళ్ళు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ముంబై వెళ్ళి అమ్మాయిగా ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా మారుతారని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళ నాన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా కొడుకు గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం క్షీణించి ఒకసారి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్పించగా రియాజ్ తల్లే అక్కడ ఇక్కడ అప్పులు చేసి తన భర్తకి ఆపరేషన్ చేయించింది. ఇక అలా అప్పటి నుంచి రియాజ్ తండ్రి ఇంటి దగ్గరే ఉంటూ తల్లి మాత్రం చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ నెలకు 10,000 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించేది. తన కొడుకు అలా ఉండడాన్ని రియాజ్ తండ్రి ఒప్పుకోకపోయినా తల్లి, అక్క మాత్రం రియాజ్ ఏం చేసినా ఎంకరేజ్ చేస్తూ అతనికి సపోర్ట్గా ఉండేవారు. ఈ క్రమంలోనే రియాజ్ సంగీతం నేర్చుకుని తన కాలేజీలో సాంగ్స్ పాడుతూ ప్రైజెస్ గెలుస్తూ ఉండేవాడు. ఇక అలా రియాజ్కి తన క్లాస్మేట్ వినయ్తో మంచి పరిచయం పెరిగి పరిచయం కాస్త స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి రియాజ్ లిప్స్టిక్ పెట్టుకుంటూ మేకప్ వేసుకుంటూ అమ్మాయిలా రెడీ అవుతూ గ్లాసెస్ పెట్టుకొని వినయ్తో కలిసి వెళ్తుంటే అది చూసి కాలేజ్ మొత్తం నవ్వేవారు. ఇక ఈ కోపంతో రియాజ్ అప్పటి నుంచి ఫెమినిజం కోసం స్పీచ్లు ఇస్తూ తనకు నచ్చినట్లు బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అది ఆడైనా మగైనా అంటూ తన బాధను వ్యక్తపరుస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే కొల్లంలోని టీకేఎం యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో రియాజ్ తన బీటెక్ చదువుతున్న సమయంలో ఇండియాలో టిక్ టాక్ యాప్ లాంచ్ అయ్యి దాని ద్వారా చాలామంది ఫేమస్ అవ్వడం చూస్తున్న రియాజ్ తను కూడా టిక్ టాక్ యాప్ చేస్తూ ఫేమస్ అవ్వాలి అని అకౌంట్ క్రియేట్ చేసి ఉమెన్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తూ అమ్మాయిల డ్రెస్సులు వేసుకొని వీడియోస్ చేసేవాడు. అమ్మాయిల డ్రెస్సులు వేసుకొని కనిపించడం, తన పేరును కూడా రియాజ్ నుండి రియాజ్గా మార్చుకోవడం, ఇతని వీడియోస్ చూసిన వారందరూ కూడా ఇతని అబ్బాయా అమ్మాయా అనే కన్ఫ్యూజన్లో ఇతని వీడియోస్ కేరళలో బాగా ఫేమస్ అయ్యాయి. దీంతో తన బీటెక్ పూర్తవగానే జాబ్ చేయడం ఇష్టం లేని రియాజ్ మేకప్ ఆర్టిస్ట్గా మారి సెలబ్రిటీస్కి మేకప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇతనికి సపోర్ట్ చేయడంతో తన మకాన్ని కొచ్చిన్కి మార్చాడు. అలా రియాజ్ తన బాయ్ ఫ్రెండ్ అయిన వినయ్తో సహజీవనం చేస్తూ మేకప్ ట్రైనింగ్ని కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు. 6 నెలల కోర్సు పూర్తయ్యాక మేకప్ ఆర్టిస్ట్గా ట్రై చేయగా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎలాంటి కోర్సు చేసినా చేయకపోయినా సీనియర్ మేకప్ మ్యాన్ దగ్గర 2 నుంచి 5 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేయాలని, ఆ తర్వాత 2 లక్షలు పెట్టి యూనియన్లో కార్డు తీసుకుంటేనే ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్గా అవ్వచ్చని చెప్పడంతో రియాజ్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజు రోజుకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై వేరే దారి లేక ఒక కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాడు. ఆ సమయంలోనే ఇండియాలోని టిక్ టాక్ని బ్యాన్ చేయడంతో అప్పటి నుంచి ఇన్స్టాలో తరచూ అమ్మాయిల వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోస్ చూసిన ఇతని కొలీగ్స్ ఆఫీస్లో ఉన్న వారందరికీ చూపించగా ఆ వీడియోస్ ఎండీ వరకు వెళ్లడంతో మరుసటి రోజే అతను రియాజ్ని జాబ్ నుంచి తీసేశాడు. ఇక ఇలా ఉంటే అవ్వదని తన మనసు చంపుకొని మగాడేలా బతకడం ఇష్టం లేక
తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని రియాజ్ మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇక ఆ సమయంలోనే 2018లో మలయాళంలో బిగ్ బాస్తో స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో అది చూసిన రియాజ్ తను కూడా బిగ్ బాస్లోకి వెళ్తే తను ఏంటో అందరికీ వివరించొచ్చని, దీంతో తనలాంటి వాళ్ళని అందరూ అర్థం చేసుకుంటారని డిసైడ్ అయ్యాడు. అలా ఆ షోకి వెళ్ళాలంటే ఏదో విధంగా ఫేమస్ అవ్వాలని, అప్పుడే బిగ్ బాస్ టీం కంటపడతారని రియాజ్ తరచూ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడంతో ఆ వీడియోస్ కొద్ది రోజుల్లోనే బాగా వైరల్ అయ్యి బిగ్ బాస్ టీం వరకు చేరాయి. దాంతో 2000 మంది కంటెస్టెంట్లతో రియాజ్ని కూడా బిగ్ బాస్ ఆడిషన్స్కి పిలవడం జరిగింది. దీంతో చాలా హోప్స్ పెట్టుకుని ఆడిషన్స్కి వెళ్ళిన రియాజ్ మొదటి 3 రౌండ్లు సెలెక్ట్ అయిన ఫైనల్ రౌండ్లో రిజెక్ట్ అయ్యాడు. దాంతో రియాజ్ తను ఈ ఒక్క షోలోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకోగలనని, తనకి ఈ ఒక్క అవకాశం మాత్రమే ఉందని, తనకు పేమెంట్ కూడా వద్దని బిగ్ బాస్ టీంతో చెప్పడంతో రియాజ్ బాధని అర్థం చేసుకున్న బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రియాజ్ని బిగ్ బాస్లోకి పంపించడానికి సిద్ధపడ్డారు. అలా 41వ రోజున బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన రియాజ్కి మొదట్లో హౌస్మేట్స్ నుంచి కాస్త నెగిటివ్ వెల్కమే లభించిన కొన్ని రోజుల తర్వాత తనని అర్థం చేసుకున్న కొంతమంది హౌస్మేట్స్ రియాజ్ గురించి అడగడం మొదలుపెట్టారు. ఇక ఈ సమయంలోనే తన ఫ్యామిలీ గురించి చెబుతూ తన చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న అవమానాల గురించి, తన తల్లిదండ్రులు పడ్డ బాధల గురించి చెప్పి హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ని కూడా ఎమోషనల్ చేశాడు. ఇక అలా రియాజ్కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించడంతో టాప్ 5 ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యాడు. దీంతో రియాజ్ ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ దిల్సా అనే కంటెస్టెంట్ విన్నర్ అవ్వగా రియాజ్ రన్నర్గా నిలిచాడు. ఇక అలా రియాజ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక జనాలు తనను చూసే విధానమే మారిపోయింది. అంతేకాకుండా ఇతనికి చాలామంది ఫ్యాన్స్గా మారి ఆటోగ్రాఫ్లకి, ఫోటోగ్రాఫ్లు తీసుకోవడానికి ఎగబడేవారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ వినయ్తో ఏర్పడిన మనస్పర్ధల వల్ల ఇద్దరు బ్రేకప్ చేసుకుని విడిపోయారు. అయినా అదంతా పట్టించుకొని రియాజ్కి సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించడంతో యూట్యూబ్ ప్రొడక్ట్స్కి మోడల్గా, ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తూ ఆర్థికంగా కొంత కుదుటపడ్డాడు. ఇక అలా రియాజ్ రంగుల ప్రపంచాన్ని నమ్ముకోకుండా సైడ్ బిజినెస్గా ఏదోటి స్టార్ట్ చేయాలని తన ఫ్రెండ్స్తో కలిసి ఇంటీరియర్ డిజైనర్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే కొన్ని ఇంటర్వ్యూల్లో రియాజ్ని, మీకు అమ్మాయిలా డ్రెస్సులు వేసుకోవడం, అమ్మాయిలా మేకప్ చేసుకోవడం ఇంట్రెస్ట్ కదా, ఫ్యూచర్లో మీరు అమ్మాయిగా మారే అవకాశం ఉందా అని అడిగితే దాని గురించి ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేనని, నేను మాత్రం నాకు నచ్చినట్లు బ్రతుకుతానని చెప్పడంతో ఇప్పుడు రియాజ్ మాటలు వైరల్గా మారాయి. ఏది ఏమైనా రియాజ్ తన జీవితంలో మరెన్నో విజయాలని అందుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. రియాజ్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.